ఈ వీడియోకి ఒక 20-15 లైక్స్ వస్తే బాడీ ఇంత డీప్ వచ్చిన పై ఇలా స్ట్రెచ్ చేస్తుండు. సినిమా స్టార్ట్ కాలేదు చూడండి నా గైస్ వాచ్ ద హ్యామ్ స్ట్రింగ్స్ గైస్. ఇది మనకు సింగిల్ బంద్ చేయకూడదు ప్లీజ్. హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్, ఇన్ఫర్మేషన్ ఒక జిమ్ పర్పస్ గురించి తీద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ గోయింగ్ టు మూవీ టుడే. ఆ మూవీ కూడా మనం దీంట్లో మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టి పెట్టుకోండి. అందులో గైస్ ఈరోజు మెయిన్ మోటివ్ ఏంటంటే బ్లాగ్ తీయడానికి కారణం వచ్చేసి ఈరోజు వజా చిన్న సమ్ కైండ్ ఆఫ్ జిమ్ రిలేటివ్. మనకు ఎలా అంటే కొంచెం జిమ్ అంటే ఏంది, జిమ్ గురించి కొంచెం మనం డిస్క్రైబ్ చేద్దాం. జిమ్ ఫుల్ ఫామ్ అయింది చెప్పు బాయ్. నాకు చెప్పు బాయ్ది వచ్చేసి మన కృపాబాయిది లెగ్ ఉంది. లెగ్ స్ట్రెచింగ్ కూడా మనకు మస్ట్ అండ్ షుడ్ కన్ఫర్మ్ చేసుకోవాలి వాప్ అనేది గైస్. ఇది బ్లాగ్ ఏంటంటే మనము జిమ్ లో స్టార్టింగ్ మనకు జీరో నాలెడ్జ్ తో వస్తాం అన్నట్టు జిమ్ కి. బికాజ్ మనకు జీరో నాలెడ్జ్ వస్తాం కాబట్టి మనకి ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు. ఏది పడితే అది మనం చేస్తూ ఉంటాం మన జిమ్ లో. అలా మన బాడీకి కొంచెం ఇంజురీస్ అవుతూ ఉంటాయి, కొన్ని సర్జరీస్ లాగా పోతూ ఉంటాయి, కొన్ని చేస్తూ ఉంటాయి. దట్స్ వై చిన్న మనం ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే జిమ్ లో బేసిక్ పాయింట్ ఫస్ట్ మనం బాడీకి వార్మప్ ప్రాపర్ గా చేయాలి అన్నట్టు. ఎంత ప్రాపర్ చేయాలి అంటే ప్రతి ఒక్క పార్ట్ కి మనం ఒక మంచిగా ఒక 20 minutes అట్లీస్ట్ ఒక 20 minutes 10 minutes అలా మంచిగా వార్మప్ చేసుకుంటే మనకు ఏదైతే వర్కౌట్ చేస్తామో ఆ వర్కౌట్ కి తగ్గట్టు మన బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది. అది మన మైండ్ లో పెట్టుకోండి. దాని తగ్గట్టు మీరు కూడా ఫస్ట్ ఎవరైతే చాలా అవుతారో వాళ్ళు మనం వార్మప్ కంపల్సరీ వేయండి గైస్. ఏదంటే అది వార్మప్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ వార్మప్ చేయకుండా అయితే మీరు జిమ్ లోకి రాగానే మావాడు కొడుతున్నాడు నేను పోయి కొడదాము అని చెప్పి అలా పెట్టుకోకండి. వాడు అయిపోయినా కానీ మనం వార్మప్ అయిపోయిన తర్వాతనే ఒక పంచ్ అడిట్ అవుతుంది అనుకో, వార్మప్ అయితే కంపల్సరీ వేయాలా. ఆఫ్టర్ దట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా మనం స్ట్రెచింగ్ చేసుకోవాలా. ఎందుకంటే మన మజిల్స్ అనేవి బాగా చినిగిపోతాయి, ఇరిగిపోతాయి, ఏవేవో అవుతాయి. దాన్ని కొంచెం మనం రిలాక్స్ చేసి బాడీని కొంచెం కూల్ చేసిన తర్వాత జిమ్ నుంచి మనం బయటకు అడుగు పెట్టాలి. ఇది కొంచెం మైండ్ లో పెట్టుకొని మీరు జిమ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కొంచెం మెన్షన్ చేసుకోండి. ఏమంటావు బాయ్, కరెక్టేనా కదా? ఇఫ్ ఎనీథింగ్ నేను రాంగ్ చెప్పి ఉంటే దాన్ని మీరు కొంచెం నువ్వు చెప్పు నీ రూపంలో ఏందో. పర్ఫెక్ట్ వస్తుందా? అవునా కదా? లైట్ గా ఇన్ఫర్మేషన్ నా నుంచి మీకు ఇస్తా అని చెప్పి ఆశిస్తున్నా. మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్క ఉన్న బెల్ బటన్ని కొట్టి పెట్టుకోండి ఆన్లో. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. Came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff link, something like a movie. Country boy stepping, yeah, I'm country boy. Boy stepping, country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know, but like this, nobody. Can't go slow, I gotta hit that body. I'm the top, but the top, I can't never take a break. Yeah, I'm hot, and you not, that's why all my records bang. Oh, it's been a long, hard road, gotta go home. Yeah. Oh, and I know you love the way that I'm gon' keep going. Yeah. గైస్, మనం ఈరోజు చెప్పాను కదా మీకు, ఈరోజు నా వ్లాగ్ ఏంది, నా వ్లాగ్లో కంటెంట్ ఏందో. ఈరోజు మనం ఫస్ట్ అయితే జిమ్కి రాగానే మనం ఏం చేయాలి అంటే ఎవరి మాట వినకుండా మనం ఫస్ట్ వచ్చి ఇలాంటి ఒక పీస్ ఆఫ్
రూమ్ తీసుకోవాలా, అది కూడా వార్మప్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఫస్ట్ జిమ్కి వచ్చినామంటే వార్మప్ లేనిది మనం వర్కౌట్ అనేది అస్సలు చేయొద్దు. మీరు నాతో పాటు మీరు చూడండి నా వార్మప్ ఎలా ఉంటుందో, షార్ట్ అండ్ స్వీట్ వార్మప్ చూపిస్తా. లెట్స్ గో వాచ్ ద వార్మప్ రైట్ నౌ. ఫస్ట్ అయితే మనం వచ్చేసి అప్పర్ బాడీ వార్మప్ చేసుకుందాం గైస్. ప్రాపర్గా చెప్తాను నేను, ప్రాపర్గా ఏంటండి, ఇది మనకు అప్పర్ వార్మప్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు చెస్ట్, లైట్ అండ్ షోల్డర్ కూడా మనకు వార్మప్ అవుతూ ఉంటాయి దీంట్లో. కొంతమంది ఇట్లా కూడా చేస్తూ ఉంటారు, సైడ్లీ చెస్ట్ ఇదంతా, ఈ చెస్ట్ అన్నది ఇక్కడ అంటే మనకు వార్మప్ అయిపోతూ ఉంటుంది. చేయండి కొంచెం మీరు. మన బ్రో వచ్చేసి ఇట్లా ఒకటి బ్రో ఓపెన్ చేస్తాడు. గ్యాస్ షోల్డర్ మనకు వార్మప్ కంపల్సరీ వేయండి, డోంట్ మిస్ దాట్. ఈ సింగిల్ ఆర్మ్ రొటేషన్ షోల్డర్ వార్మప్. ఇది రివర్స్ ఓవర్ 10 వేయండి. ఇలా స్ట్రెచ్ చేస్తుండు, ఎందుకంటే ఇది మస్ట్ అనేది మనకు కంపల్సరీ మన బాడీలో ఆఫ్టర్ వర్కౌట్ మనం స్ట్రెచ్ చేయాలి, బిఫోర్ వర్కౌట్ మనం వార్మప్ చేయాలి. ఇది ఎందుకంటే మనం ఎంత ఫ్యాట్ ఉన్నా, ఎంత పెద్ద పర్సన్ అయినా కానీ మనం చేయాల్సింది కంపల్సరీ. ఇది చూడండి, మన బాడీని ఇప్పుడు ఎంత హీట్ చేసి బర్న్ చేసి ఎంత టైం వేసేసినాం, మనం దాన్ని కొంచెం కూల్ అండ్ రిలాక్స్ చేసి ఇంటికి వెళ్ళాలి. మనము హిప్ రొటేషన్ మనం కంపల్సరీ చేయాలి గ్యాస్. ఇదొక 10 అటొక 10 కొంచెం ఎంతవరకు అయితే అంతవరకు మీరు ట్రై చేయండి. ఇది చూడండి, నార్మల్ స్ట్రెంత్ స్ట్రెచ్ చేసుకుంటే అంత స్ట్రెచ్ చేయండి, ఎందుకంటే ఒకటేసారి చేయంగా రాదు. ఎందుకంటే ఫ్రెషర్స్కి మీరు కొంచెం దాన్ని అడ్వాన్స్ కావాలా. తర్వాత ఇది మనకి ఇట్లా హ్యాండ్స్తో వర్కేషన్ మంచిగా అవుతుంది మన బాడీలో. ఇలా ఒకటి మంచి 20 నీస్ చేసుకోవాలా. కట్టుకోండి, గతం ఎంత మంచిగా స్ట్రెచ్ అవుతుంది అంటే చెప్తున్నా కదా. హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ వేరే లెవెల్ అవుతాయి గైస్. మీరు చేయండి ఒకసారి, చేసి మీరు మీ బాడీ మీకే చూడండి ఎలా ఉంటుందో. లెట్స్ గో. మొత్తం ఇక్కడ హ్యామ్ స్ట్రింగ్స్, స్క్వాట్స్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. ఇలా చేయండి. ఇక్కడ ఫుల్ బాడీ వార్మప్ ఎలా చేయాలంటే ఇంత డీప్ వచ్చి ఇలా పైకి లేవాలా. తీసుకోండి, ఇలా డీప్ ఎట్లా పోయారో అలానే మళ్ళీ పైకి రండి. ఎలా పోయారో రావాలా. ఇది మనకి మళ్ళీ సేమ్ అంతే రావాలా. ఇలా వెళ్ళి ఇలా రావాలి. జంపింగ్ చేసి కంపల్సరీ వేయండి గ్యాస్, మిస్ చేయకండి. షో రొటేషన్ చాలా ఉన్నాయి చెప్పేటి జిమ్ గురించి, ఎందుకంటే ఇలాంటి బ్లాగ్లో టైం అనేది సరిపోదు. ఎందుకంటే మనం ఇట్లాంటివి తీస్తూనే ఉంటాం. వార్మప్ ఎలా చేయాలో మీరు చూడండి, నేర్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్కౌట్ కూడా మనం చెప్తూ ఉంటాం, ఏదైనా ఫాలో అయిపోండి. ఈ వీడియోకి ఒక 20 likes ఆర్ 15 likes వస్తే నేను ఇంకొంచెం డెప్త్గా స్ట్రెచింగ్ ఎలా చేయాలో అండ్ వర్కౌట్ ఎలా చేయాలో బిగినర్ సిరీస్కి చెప్తా అన్నట్టు నేను. A few moments later. మనం వచ్చేసి మూవీకి వెళ్తున్నాం. లెట్స్ గో, చూద్దాం మూవీ ఎలా ఉంటుంది మనకు. ఆ మూవీ ఎలాంటి మూవీ అంటే, మూవీ పేరు ఏంది బ్రో? ఇరుముడి మళ్ళా ఇప్పుడు వచ్చేసి మూవీ నేమ్ వచ్చేసి, ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అయిపోయిన తర్వాత మన గైడ్స్ వచ్చేసి మనకు మూవీకి తీసుకొచ్చారు. మూవీ నేమ్ వచ్చేసి రవితేజ, అది ఇరుముడి మూవీకి వచ్చినాం అన్నట్టు. లెట్స్ సీ ఎలా ఉంటుందో ఈరోజు మనకు మూవీ చూద్దాం. బాగుందంట, అందరు అదే చెప్తారు. ఫస్ట్ డే విత్ మై ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు మూవీ. లెట్స్ గో. ఎలా అనిపిస్తుంది ఈరోజు జిమ్ అయిపోయిన తర్వాత నీకు మూవీకి వచ్చడం? నిద్ర వస్తుంది ఫస్ట్. ఎందుకు అలా? సినిమా స్టార్ట్ కాలేదు కాబట్టి. సినిమా స్టార్ట్ అయ్యాక టైం ఉంది. ఆయన ఫీలింగ్ ఫస్ట్ బంద్ చేయకూడదు ప్లీజ్. ఆయన ఫీలింగ్ కాదు. ఎందుకు ఎందుకు బంద్ చేయాలా ప్రవీణ్ బాయ్? ఎందుకు జిమ్కి ఎందుకు రాలేయాలా? పూజ చేసిన ఏమన్నా మా జీవితాలు పొగాకును మానేయండి. సహాయం కోసం 1800112. టెల్ మీ అబౌట్ మూవీ ఇరుముడి మూవీకి వచ్చినాం గాయస్. అవుతుంది అది కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నాం, కానీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ కి రీచ్ కాలేదు మూవీ. ఎలా అనిపిస్తుంది నువ్వు చెప్పు. ఒకటే స్వామి శరణం, అయ్యప్ప శరణం. నిజం చెప్తున్నా, స్టోరీ అనేది అర్థం అయిపోతుంది. ఇట్స్ గుడ్,
పాట మాత్రం బాగుంది, చూడొచ్చు. మూవీ అయిపోయింది. ఇప్పుడు ఇక ఆ మూవీ గురించి చెప్పాలంటే మామూలుగా మాటలో వివరించలేమన్నట్టు ఆ మూవీ గురించి. అనిపిస్తుంది బ్రో. నాకేం అనిపించట్లేదు, నాకు నిద్ర పట్టదు ఈరోజు. ఓకే బాయ్ గైస్, బ్లాగ్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనకు మెయిన్ జిమ్ గురించి ఉంది, వామప్ ఎలా చేయాలో అవి చూసి ఆదరిస్తారేమో అని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ.